ఆచి చికెన్ మసాలా. మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. జోసెఫ్ రావణ్ ను కలిసేందుకు వైసీపీ నాయకులను స్టేషన్లోకి పంపడంపై జనసేన నాయకులు అభ్యంతరం తెలిపారు. వైసీపీ వాళ్లను ఎందుకు పంపించారంటూ పోలీసులను ప్రశ్నించారు. లీగల్ టీం పేరుతో 3 వ్యక్తులను స్టేషన్లోకి పోలీసులు పంపించారు. తమ లీగల్ టీంను స్టేషన్లోకి పంపాలంటూ జనసేన నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. స్టేషన్లోకి వెళ్లేందుకు యత్నించిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకుని లాక్కెళ్లారు. దీంతో పోలీసులకు జనసేన నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఇక పోలీసుల తీరును నిరసిస్తూ జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోసెఫ్ శ్రావణ్ ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, లేదంటే తామే తగిన శిక్ష వేస్తామని జనసేన నాయకులు హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, లీగల్ టీం పేరుతో 3 వ్యక్తులను స్టేషన్ కి ఎందుకు పంపించారంటూ కూడా ఆరోపణలు ఎదురవటం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి దాకా సాయి కృష్ణ, రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ, సిఐ నాగరాజు అంశం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశం. నేడు గత 2 రోజులుగా కూడా శ్రావణ్ సంబంధించి, జోసెఫ్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యం ఒక ట్రెండింగ్ నడుస్తున్నది. అయితే ఇప్పటికే ఆ 2 కేసుల మీద అతన్ని అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన అనంతరం కోర్టుకు సబ్మిట్ చేయటం, అక్కడ బెయిల్ రావటం, మరలా ఇంకొక స్టేషన్ నుంచి పోలీసులు రావటం, అరెస్ట్ చేయటం, మరలా ఇంకొక కోర్టుకు పంపించడం, ఇదంతా పరిపాటిగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు మాత్రం అతన్ని వెంటాడుతున్నారు, వెంబడిస్తున్నారు, అతను పట్టుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నేడు ఈ యొక్క వేదిక మచిలీపట్నం అయింది. ఇనకొద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో యొక్క ఆ జనసేన నాయకులకు జోసెఫ్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి ఆ హిందూ మతాల గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం, హిందూ యొక్క ఆ సనాతన ధర్మం అనే దాన్ని చాలా బూతుగా చిత్రీకరించి మాట్లాడటం, హిందూ దేవుల్ని, సీతాదేవిని, రాముల్ని, అలాగే హిందువుల్ని పెద్ద ఎత్తున కించపరచడం, ఆ పవన్ కళ్యాణ్ ని, అలాగే చంద్రబాబు నాయుడిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున కూడా ఆయన మీద మాటలు యుద్ధం చేయటం, మాటలతో దాడి చేయటం. వెరసి ఆ జోసెఫ్ అలియాస్ రావణ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు జన సైనికులు పెద్ద ఎత్తున కేసులు పెట్టడం, కేసులు రిజిస్టర్ చేసి ఆయన్ని తిప్పటం అయితే ఆ పరిపాటిగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ జోసెఫ్ అలియాస్ రావణ్ ను వైసీపీ నాయకులు కలవటానికి స్టేషన్ లోకి పంపించారు. వైసీపీ నాయకుల్ని జోసెఫ్ తో మాట్లాడటానికి స్టేషన్ లోకి ఎందుకు పంపిస్తారంటూ జన సైనికులు అభ్యంతరం తెలిపారు. దీని మీద అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆ ఇరువురు మధ్య తోపులాట చోటు చేసుకోవటం, ఇరువురు కూడా పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు దూషించుకోవడంతో పోలీసులు కొంతమేరకు వారందరినీ బుజ్జగించిన పని అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్నా కానీ ఎప్పుడు ఎలాంటి గొడవలు జరుగుతాయో పనుంది. ముఖ్యంగా పోలీసుల మీద కూడా జనసేన నాయకులు పెద్ద ఎత్తున పేరవుతున్నారు. వైసీపీ నాయకులు ఆ స్టేషన్ లోకి వస్తే ముఖ్యంగా జోసెఫ్ ను కలవటానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు? జోసెఫ్ ను అలియాస్ రావణ్ ని కలవాలనుకుంటే స్టేషన్ లో ఆ లాయర్ ను పంపించాలి, కుటుంబ సభ్యులను పంపించాలి, అంతేగాని ఎవరు వస్తే వారిని ఎందుకు పంపిస్తున్నారంటూ కూడా జన సైనికులు, జనసేన నాయకులు ఆ పోలీసులను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లీగల్ టీం పేరుతో 3 వ్యక్తుల్ని స్టేషన్ లోకి పోలీసులు పంపారు. తమ లీగల్ టీమును స్టేషన్ లోకి పంపాలంటూ ఆ జనసేన నాయకులు పోలీసులను కూడా వైసీపీని ఎలా పంపించారో వారిని కూడా లోపలికి పంపించాలంటూ పోలీసుల్ని అడిగిన పరిస్థితి అయితే ఉంది, డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్టేషన్ లో వెళ్లేందుకు ప్రయత్నించిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకొని లాక్కొని పక్కకి తీసుకుని వెళ్లారు. దీంతో అక్కడ కొంతమేరకు తోపులాట జరిగింది. ఆ పోలీసులకు జనసేన నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా
పోలీసు తీరుని నిరసిస్తూ జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆవేశం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకి ఒకలాగా, వైసీపీ కార్యకర్తలకు ఒకలాగా, వైసీపీ లీగల్ టీం కి ఒకలాగా, తమకు ఒకలాగా న్యాయం జరుగుతుంది. ఇది వైసీపీ పాలన, టీడీపీ పాలన, కూటమి పాలన అని చెప్పి జనసేన నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జోసెఫ్ అలియాస్ శ్రావణ్ ని చట్టపరంగా శిక్షించాలంటూ కూడా స్టేషన్ ముందు వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. జోసెఫ్ ను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. లేదంటే ఆ జోసెఫ్ ను ప్రభుత్వం శిక్షించిన పరిస్థితుల్లో తామే జోసెఫ్ అలియాస్ శ్రావణ్ ను కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తుందని, తామే శిక్ష వేస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా సంచలనంగా మారినాయి అతను చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మరి పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి చర్యలు ఉన్నాయి? అరెస్ట్ అయితే చేశారు కదా, నెక్స్ట్ ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే జోసెఫ్ అలియాస్ జోసెఫ్ అలియాస్ రావణ్ మనం చూసుకుంటే అతను చేసిన యొక్క వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దుమారం లేగిన పరిస్థితి ఉంది. ఆ 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున హిందువులు మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో హిందువుల యొక్క ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన పరిస్థితి ఉంది. హిందువులు ఆరాధ్య దైవంగా వారే ఒక మనోధైర్యంతో ముందుకెళ్తున్న దేవుళ్ళని కించపరిచి మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తానికి కూడా వేదికగా పవన్ కళ్యాణ్ ను జోడించటం, సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ రోడ్ల మీదకి రావటం, సనాతన ధర్మాన్ని అంటూ దాన్ని ఒక పెద్ద బూత్ పదం దాంట్లో యాడ్ చేసి సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడటం, వెరసి ఎన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జన సైనికులైతే పోలీసులు, ప్రభుత్వము జోసెఫ్ అలియాస్ రావణ్ ను వదిలిపెట్టినా సరే జన సైనికులు వదిలిపెట్టే ఆ పరిస్థితి కనపడట్లేదు. జోసెఫ్ అలియాస్ రావణ్ ను ఎక్కడ కనపడినా సరే జన సైనికులు వెంబడిస్తున్న పరిస్థితి ఉంటే పోలీసులు జోసెఫ్ కి ఆ రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రావణ్ కారు దిగిన దగ్గర నుంచి స్టేషన్ లోకి తీసుకెళ్లేదాకా అతనితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అతని పక్కన పోలీసులు ఉండి లోపలికి తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ జోసెఫ్ ని జనసేన నాయకులు అయితే ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి లేడు. అదే వేరే మహిళలు గాని జన సైనికులు గాని ఆ జోసెఫ్ అలియాస్ రావణ్ మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తామని వెంటపడతా ఉంటారు. చూస్తుంటే ఇప్పుడల్లా ఈ జోసెఫ్ మీద ఉద్రిక్తత వాతావరణం తగ్గే ఆ పరిస్థితి అయితే కనపడట్లేదు. రత్నం. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్. What's the